యూజువల్గా హౌస్ వైఫ్స్ ఏం చేస్తారంటే ఇది మిగిలిపోతుంది, అయ్యో పనోళ్ళకి ఇవ్వటం ఎందుకు, ఇది ఖర్చు పెట్టేద్దాం అనుకుంటారు. కానీ అది వద్దు, అలా చేయొద్దు. ఆయిల్ కూడా ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు మంచి వండే ఇవి కూడా మంచి కుక్కర్లు అన్నీ వచ్చినాయి కాబట్టి ఆయిల్ లేకుండా కుక్ చేసుకునే విధానాలు కూడా చాలా ఉన్నాయి. మీ తిండి పదార్థాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి, స్వీట్స్ అసలు తినొద్దు. కానీ జీవితం ఎలా డాక్టర్ గారు, నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టం అంటే గులాబ్ జామ్ తినండి, ఆ రోజు కార్బోహైడ్రేట్ తీసేసేయండి డైట్లో నుంచి, ఆ డైట్ తగ్గించుకోండి. ఎప్పుడైనా పార్టీకి వెళ్తాం, అయ్యో పార్టీకి వెళ్ళకపోతే ఎట్లండి, పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతే వెళ్ళండి. డైట్ ఆ రోజు ఎక్కువ తినారనుకోండి, మరుసటి రోజు తగ్గించేసేయండి. ఆ రోజు తినారనుకోండి, మార్నింగ్ వెళ్ళి 2 hours వాకింగ్ చేయండి, బ్రిస్క్ వాకింగ్ చేయండి. సో తినద్దు, మునీశ్వర్లాగా ఉండాలి, ఏదో తపస్సు చేసుకున్నట్లు ఉండాలి అని కాదు. మీ కోరికలు ఏదైనా ఉంటే తినండి. కానీ ఇప్పుడు ఈజీ ఫుడ్ డెలివరీస్ ఎక్కువైపోయినాయి. ఈ జొమాటోలు, ఏదేదో స్విగ్గీ, ఇవన్నీ అంటే ఈజీ ఫుడ్ అనమాట. నైట్ బిర్యానీలు తింటాం, నైట్ మార్కెట్కి వెళ్ళి ఏదో తింటాం, ఆ 4M బిర్యానీ తింటాం. ఇవన్నీ ఎందుకండి, హెల్దీ హ్యాబిట్సా? అది వరకు మా అమ్మమ్మ చక్కగా చేసి పెట్టేది, మేము తినేవాళ్ళం. అమ్మమ్మ కింద కూర్చొని పప్పు రుబ్బేవాళ్ళు 60 years కూడా. వాళ్ళు ఎందుకంటే ఇలాంటివన్నీ జంక్ ఫుడ్ తినేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి మజిల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకు అన్ని మిక్సీలు వచ్చేసేసి అన్ని ఈజీ కుకింగ్ మెథడ్స్, వెహికల్స్, లైఫ్ ఈజీ అయిపోయింది కాబట్టి తినేది కూడా జంక్ ఫుడ్ తింటున్నాం కాబట్టి వెయిట్ గెయిన్ అవుతున్నాం. వెయిట్ గెయిన్ అయిన తర్వాత బెరియాట్రిక్కి వెళ్ళాలా, లేకపోతే మెడికల్ గ్యాస్ట్రోకి వెళ్ళాలా, లేకపోతే ఏం ఇంజెక్షన్స్ తీసుకోవాలి, అలా కాదు. ముందు డైటే కంట్రోల్ చేయాలి. బెరియాట్రిక్ అంటే ఏంటి, మీ స్టమక్ కెపాసిటీని తగ్గించడం. మీరు ఆ డైట్ మీద ఎందుకు మోజు, ఆ ఫుడ్ మీద యావిగేషన్ తగ్గించుకొని మీరే డైట్ కంట్రోల్ చేసుకుంటే ఈజీగా డైట్ అంటే వెయిట్ తగ్గిపోతారు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.